మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నా. సంతోషంగా వారందరూ ఒక్కసారి మన రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రదోన్ బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని మాటలు విను. అర్థమవుతున్నాయి కదా మీ అందరికీ? దేవునికి స్తోత్రం. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు మనం విన్నాం ఈ రాత్రి. బైబిల్ గ్రంథంలో భక్తుడైన యోబు పడిన కష్టాలు, పడిన శ్రమ, పడిన బాధలు, పడిన మాటలు, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, చుట్టుపక్కల వారు కానీ అతనితో మాట్లాడిన విధానము మనం చూస్తూ ఉంటాం. అతను ఉజు దేశంలోనే బహు ఐశ్వర్యవంతుడు, అంటే ఆశీర్వదింపబడినవాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ లేఖనంలో మనం చదువుతున్నప్పుడు సమస్తమును కోల్పోయిన వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. సమస్తమును కోల్పోయాడు. జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాలు మీ మనసు ఇక్కడే ఉంచాలి, జాగ్రత్తగా వినాలి. ఏం జరిగింది యోబు జీవితంలో మనం పరిశోధించి చూస్తే, యోబు గ్రంథము 1వ అధ్యాయంలోకి మనం వద్దాం. మొట్టమొదటిగా ఒకటో అధ్యాయం 21వ వచనం మనం గమనించినట్లయితే, ఇక్కడ సమస్తమును కోల్పోయి తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు తనున్న స్థితి అలా ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి ఈ మాట. ఎలా ఉన్నాడంట అంటే పుట్టుకలో తన యొక్క జీవితం ఎలా ప్రారంభమైందో, యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం దగ్గరికి వచ్చేరికే మరలా అలాంటి పరిస్థితి యోబు జీవితంలో కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక మనిషి ఆశీర్వదింపబడిన తర్వాత, ఒక మనిషి దీవించబడిన తర్వాత, ఒక మనిషి వర్ధిల్లిన తర్వాత, తన జీవితంలో మరలా సర్వము కోల్పోయిన తర్వాత ఆ మనిషి మరలా దాన్ని సంపాదించుకోవాలంటే చాలా కష్టతరమైన పరిస్థితి. ఇది మనందరం ఆలోచిస్తున్నప్పుడు, మనం వింటున్నప్పుడు ఎలా ఉండిద్దంటే, ఇంకా మన జీవితంలో ఇది మనకు రావు, అలాంటి దినాలు మరలా మనము అనుభవించము, చూడము, ఇంక ఇంతే నా జీవితం అని చెప్పి ఎన్నో పర్యాయములు, ఎన్నో దినాలు, ఎన్నో సందర్భాలలో మన హృదయంలో మనమే ఏం చేస్తూ ఉంటామంటే కృంగిపోతూ ఉంటాం. నేను ఎలా బ్రతికాను, నేను ఎలా జీవించాను, నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నా జీవితంలో ఎలాంటి ఎలుగు నేను ఎలిగాను, ఒకప్పుడు నా జీవితంలో నేను ఎలాగ సహాయం చేశాను, ఒకప్పుడు నా జీవితంలో నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, నేనేనా అని చెప్పి కొన్ని సందర్భాలలో మనకున్న స్థితిగతులు మారిపోయినప్పుడు మనం ఎన్నో పర్యాయములు ఆలోచిస్తూ ఉంటాం. ఇది వాస్తవమైన సంఘటన. కానీ యోబు జీవితంలో మరొక సంఘటన కూడా జరిగింది. ఏం జరిగింది, ఏంటి ఆ పరిస్థితి ఆలోచిస్తే అర్థమవుతుంది కదా. దేవునికి స్తోత్రం. ఏం జరిగింది అంటే, యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనాన్ని దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ తీయండి. పేజీ నెంబర్ 451, పేజీ నెంబర్ 451. అదొక సైడ్కి ఉంది వీడియో, చూస్తున్నావా? సరిగ్గా యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యెహోవా అతని క్షేమాది స్థితిని మరలా అతనికి దయచేసెను. ఎలా దయచేశాడంట అక్కడే మనం చదువుకుంటే, మరియు యోబు పూర్వము కలిగిన దానికంటే, వినండి మాట జాగ్రత్తగా, ఏంటంట మరియు యోబు ఒకప్పుడు ఐశ్వర్యవంతుడే,
ఒకప్పుడు పేదవాడగా మారాడు. మరలా ఏబు ఏమయ్యాడంట? దేవుడు జ్ఞాపకము చేసుకున్నప్పుడు తన స్థితి ఎలా వచ్చిందంట? తన పరిస్థితి ఎలా మారిందంట? మరలా ఏ స్థితిలోనికి అతను వచ్చాడంట? చూడండి అక్కడ. మరియు ఏబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికముగా యెహోవా అతనికి ఇచ్చెను. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? పూర్వము కలిగిన దానికంటే యెహోవా ఏబుకు రెండంతలు ఇచ్చాడు. అంటే పోగొట్టుకున్న దానికంటే మరలా రెట్టింపు ఆశీర్వాదము ఏబు జీవితంలో కలిగింది. మీరు కూడా చెప్పండి, దేవుడు మరలా ఒకవేళ నేనేది నా జీవితంలో పోగొట్టుకుంటే మరలా నా స్థితిని రెండంతులుగా దేవుడు మారుస్తాడని చెప్పండి. అందరూ ఏం చెప్తారు? దేవుడు నా స్థితిని మరలా రెండంతుల ఆశీర్వాదములోకి దేవుడు నన్ను మారుస్తాడు. ఎలా మారుస్తాడు? ఎలా ఉంటే ఎలా మారుస్తాడు? ఆ రెండంతుల ఆశీర్వాదం ఎలా వచ్చింది మనకి? మనం ఎలా ఉండాలి? అర్థమవుతున్నాయి నా మాటలు? ఇక్కడేం చదువుకుంటున్నాం? ఏబు పూర్వము కలిగిన దానికంటే మరలా దేవుడు రెండంతుల ఆశీర్వాదము ఇచ్చెను. ఈ రెండంతుల ఆశీర్వాదం ఎలా వచ్చింది? మనం ఎలా ఉండాలి? ఈ రెండంతుల ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? చాలామంది ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? నిన్నే నమ్ముకున్నాను తండ్రి, నాకున్న కష్టాన్ని తీర్చు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకున్న బాధలు తీర్చు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నాకున్న ఇబ్బందులు తీర్చు. నిన్నే నమ్ముకున్నానయ్యా, నేను అప్పులు పాలయ్యాను, నా అప్పులు తీర్చు. అయ్యా నిన్నే నమ్ముకున్నానయ్యా, నా స్థితిగతులకు తెలుసయ్యా అని ప్రార్థన చేయటం వరకే పరిమితం అవుతుంది. కానీ పోగొట్టుకున్న దానిని రెట్టింపుగా మనం పొందాలంటే, పోగొట్టుకున్న ఆశీర్వాదాన్ని మరలా మనం పొందుకోవాలంటే, పోగొట్టుకున్న దానిని మరలా మనం సంపాదించుకోవాలంటే, పోగొట్టుకున్న దానిని స్థిరముగా ఉండేటట్టు మనము పొందుకోవాలంటే మనము చేయవలసిన 10 కార్యాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 10 ఉన్నాయి. ఏంటి అయ్యి? చాలామంది అంటారు, ఎందుకు చేయట్లేదు పాస్టర్ గారు, నేను చర్చికి ఆదివారం వస్తున్నాను, శనివారం విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటున్నాను, బుధవారం స్తుతి కూడికలో పాల్గొంటున్నాను, లేదు ఏదైనా ప్రత్యేకమైన ఉపవాసం ఉండమంటే నేను నా కుటుంబం ఉపవాసం ఉంటున్నాము. ఏంటో అన్నీ ఉన్నాయి, ఏది చేసినా కూడా నా జీవితంలో మరలా మార్గంలో దేవుడు నిలబడేటట్టు నాకు దారి కనబడలేదు పాస్టర్ గారు. ఏంటో అప్పుడప్పుడు పరిచయలాగా మనం కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా? పరిచయుడు ఏమని, అది చేసే ఇది చేసే, వారి వల్ల లేను వీరి వల్ల లేను అని చెప్పి పరిచయుడు అనుకున్నట్లే మనం కూడా మనం ఉన్న నిట్టూర్పులను బట్టి, మనకున్న బాధలను బట్టి ఒక్కొక్కసారి మనం కూడా అలాగనే అనుకుంటాం. నా ఎంతటోడు లేడు, నేను తెలియగలలోని, దేవునికి నేను అన్నీ చేస్తున్నా, అన్నీ ఇస్తున్నా, అన్నీ ఏదైనా నేను చేయగలుగుతున్నా, కానీ నాకెందుకో ఆ స్థితి రావట్లా. ఎలా ఉంటే వచ్చింది? నువ్వు ఎలా ఉంటే మరలా ఆస్వాదింపబడతావు. నీ మొదటి స్థితి కంటే మరలా నువ్వు అత్యధికంగా ఆశీర్వదింపబడాలంటే నువ్వేం చేయాలి? ఆ స్థితిని నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఎలా నడవాలి? దేవునితో ఎలా సాంగత్యాన్ని నువ్వు చేయాలి? దేవునితో నీ స్నేహం ఎలా ఉండాలి? దేవుడు చూచినప్పుడు నువ్వు ఎలా కనపడాలి? ఏబు గ్రంథాన్ని నేను చదువుతున్నప్పుడు పెద్దోని బిడ్డలారా, 16వ అధ్యాయంలో ఏబు భక్తుడు ప్రార్థన చేస్తూ తన యొక్క చేసే ప్రార్థనలు తన యొక్క కష్టమంతా చెప్పుకుంటున్నాడు. ఒకడంట ఏబుకున్న స్థితిని చూసి తల ఆడించుకుంటూ ఏబుని ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నారంట, దూషిస్తున్నారంట, ఆ అపహిత్తి అంటే అవమానపరుస్తున్నారంట. ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఒకప్పుడు నువ్వు ఎలా ఉండేవాడివి, ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి, ఒకప్పుడు నీ యొక్క స్థితిగతులు ఏంటి అని చెప్పి ఇప్పుడున్న స్థితి ఏంటని చెప్పి ఏలనగా మాట్లాడుతున్నారంట. ఎలా మాట్లాడుతున్నారంట? ఏలనగా మాట్లాడుతున్నారంట. ఏమంటాడు కదా అక్కడ, నేను కూడా మీలాంటి స్థితిలో కలిగి ఉంటే నేను కూడా తల పైకెత్తగలను, నేను కూడా మీలాగా మాట్లాడగలను, మీలాగా నేను కూడా మిమ్మల్ని అనేకమైన మాటలతో ఇబ్బంది పెట్టవచ్చును, కానీ నేను అలాగూ చేసేవాడును కాను. ఏబు గ్రంథం 16వ అధ్యాయం మీరు చదువుకోండి. చాలా చక్కగా మాటలు చదువుతుంటే కళ్ళంటి నీరు తిరిగి నీ పెద్దోని బిడ్డలారా, ప్రవీణ సంగమా,
ఎంత చక్కగా దేవునితో ప్రార్థన చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎదుటి వారిని చూస్తే ఒక్కొక్కసారి మనము ఉప్పొంగిపోతూ ఉంటాం. ఎదుటి వారిని చూస్తే ఒక్కొక్కసారి మనము మన సోదరులు మనమే ఉండం. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఆస్వాదింపబడాలంటే, నువ్వు వర్ధిల్లాలంటే, నువ్వు పోగొట్టుకునేది మరలా సంపాదించుకోవాలంటే 10 విషయాలు నువ్వు పాటించాలి. ఎన్ని? 10. అన్నీ చెప్పడానికి సమయం ఉండదు, కొన్ని చెబుతా, జాగ్రత్తగా వినండి. మనం చదువుకున్న యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చాయండి. యోబు గ్రంథం 1వ అధ్యాయంలోకి వచ్చాయండి. నెంబర్ 1, 1వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, యోబు మరలా ఆస్వాదింపబడటానికి, పోగొట్టుకున్న దానిని మరలా 2 దేవుడు అతనికి ఇవ్వటానికి కారణం ఏమిటంటే చెడుతనమును విసర్జించాడు. దేన్ని విసర్జించాడండి? చెడుతనము. చెడును ప్రోత్సహించే స్థితిలో అతను లేడు, చెడును బలపరిచే స్థితిలో అతను లేడు, చెడును చూసి లొట్టలేసే స్థితిలో లేడు, చెడును చూసి ఆనందపడే స్థితిలో లేడు, చెడును చూసి పరిగెలెత్తే స్థితిలో లేడు, చెడును చూసి ఆహాపడే విధానంలో లేడు, చెడును చూసి ఆహా ఏముందులే అనుకునే స్థితిలో లేడు. ఇది దేవునికి నచ్చదు. ఇది నా దేవునికి చెడుతనముగా కనబడుతూ ఉంది. అది క్రియ రూపంలో కావచ్చు, ప్రవర్తన రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, నడవడి రూపంలో కావచ్చు, చూపు రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. నా దేవునికి నచ్చనిది చెడుతనము ఏదైనా ఒకవేళ నాలో ఉంటే, లేకపోతే నేను చూస్తే దానిని నేను పాలు పంపులు పొందను. ఈరోజు దేవుని ఆశీర్వాదం కోరుకుంటారు, కానీ లోకంలో అనేకమైన వాటి కనపడుతూ ఉంటే వాటిని అమ్మడించేవారు చాలామంది ఉన్నారు. నువ్వు ఎలా ఆస్వాదింపబడతావు? నువ్వు ఎలా వర్ధిల్లుతావు? నువ్వు ఎలా రెట్టింపు ఆశీర్వాదం పొందుకోగలుగుతావు? దేవుని సన్నిధిలో నిలబడిన నీవు, దేవునితో నడుస్తున్న నీవు, దేవునితో కలిసి సహవాసం చేస్తున్న నీవు, దేవునితో కలిసి అడుగులేస్తున్న నీవు, నీలో ఎక్కడ చూచినా కూడా చెడుతనం అనేది కానరాకూడదు. యోబు జీవితంలో మొట్టమొదట మనకు కనపడుతుంది ఏంటంటే చెడుతనము విసర్జించాడు. నా దగ్గరికి రావద్దని, అది ఎంతదైనా సరే, అది నాకు లాభకరమైనా సరే, అది నాకు మేలుకరమైనా సరే, అది దేవునికి నచ్చని చెడుతనం కాబట్టి, చెడు పని కాబట్టి అది నాకు అవసరము లేదు. బిలాం మీ అందరికి తెలుసు. ఏం చెప్పాడు దేవుడు బిలాంతో? సంఖ్యాకాండం 22 మీ తర్వాత చదువుకోండి. బిలాం, నువ్వు నేను ఎప్పుడు మాట్లాడుకునేవారు, నువ్వు ప్రార్థిస్తే నీకు నేను జవాబు ఇచ్చేవాడిని, నువ్వు ప్రార్థన చేస్తే నేను ఎప్పుడు నీకు ఏ అవసరం ఉన్నా కూడా నా దగ్గర విచారణ చేసినప్పుడు ముఖాముఖి ఎన్నో సందర్భాలు మాట్లాడుకునే విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో నువ్వు అడుగుతున్నావు, ఇదిగో అక్కడికి వెళ్ళొద్దు, అది చెడుతనము, దాన్ని నువ్వు ముట్టొద్దు. చెడుతనం అనుకుంటే ఒక పాపమో, లేకపోతే ఒక ఏదో దొంగతనమో, లేకపోతే ఏదో అనుకుంటే అది కాదండి. అది ధనమైనా కావచ్చు, అది బంగారమైనా కావచ్చు, అది ఎండైనా కావచ్చు, లేకపోతే ఏదైనా 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 కావచ్చు. దేవుడు వద్దు అన్న తర్వాత, దేవుడు నడవద్దు అన్న తర్వాత, దేవుడు అడుగు ఆ స్థలంలో నువ్వు అడుగు పెట్టొద్దు అన్న తర్వాత ఆ చెడుతనం వైపు నీవు చూడకూడదు. మనం ఏం చేస్తాం? ఏం చేస్తున్నారు? వారి ఇష్టానుసారమైన మార్గంలో ప్రయాణిస్తూ, వారి ఇష్టానుసారంగా ఎగురుతూ, వారి ఇష్టానుసారంగా త్రాగుతూ, వారి ఇష్టానుసారంగా తింటూ, వారి ఇష్టానుసారంగా డ్యాన్సులు వేస్తూ. దేవుడు మెచ్చే పైన అది? ఒక క్రైస్తవుడుకున్న నీవు, దేవుని బిడ్డవని పేరు చెప్పుకుంటున్న నీవు, ఒక దేవుని యొక్క విశ్వాసగా జీవిస్తున్న నీవు, నువ్వేం చేస్తున్నావు? త్రాగొద్దు అన్న జోలు మళ్ళీ వెళ్తున్నావు, తినొద్దు అన్న జోలు మళ్ళీ వెళ్తున్నావు, చూడొద్దు అన్న జోలు మళ్ళీ వెళ్తున్నావు, అక్కడ నిలబడకూడదు అన్న జోలు మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడుతున్నావు. ఏంటి నువ్వు చేసే క్రియ? నువ్వు ఎలా ఆస్వాదింపబడతావు? నువ్వు ఎలా వర్ధిల్లుతావు?
నువ్వు ఎలా ఫలిస్తావు? నువ్వు ఫలించాలంటే చెడుతనమునకు నువ్వేం చేయాలి? దూరముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉంటున్నామా? నీలో కనపడుతుంది. నీ ఆత్మ నడిపింపు ఎలా ఉంటుంది? నీకు దేవుడితో ఎలా సాంగత్యం చేస్తావు? దేవుడు వద్దన దానిని చూస్తుంటే, దేవుడు మాట్లాడొద్దు దాన్ని నేను మాట్లాడుతుంటే దేవుడు నీతో ఎలా ఉంటాడు? దేవుడు నేను ఎలా ఆస్వాదిస్తాడు? ఆలోచన చేయి. అందుకనే మన జీవితంలో ఏం చేయాలి? ఆస్వాదింపబడాలంటే చెడుతనాన్ని విసర్జించాలి. నెంబర్ 1, రెండంతల ఆశీర్వాదం పొందాలంటే ఏబులాగా, రెండంత దీవెనను పొందాలంటే, రెండంతల ఆశీర్వాదంతో దేవుడు మరలా నీ పూర్వస్థితి కంటే అధికంగా నేను మార్చాలంటే, నీ జీవితంలో, నీ హృదయంలో కానీ ఎక్కడైనా కానీ దేవునికి ఇష్టము లేని చెడుతనము నీలో ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఏం చేయాలి? విసర్జించాలి. వద్దయ్యా, నీకంటే ఎక్కువ నాకు ఈ లోకంలో ఏదీ లేదు, నువ్వు ఉంటే చాలు. అప్పుడప్పుడు మన అయ్యగారు చెబుతారు ఉపమానం రూపంలో. రాజుగారు ఒకరోజు అందరం పిలిచి మీకు ఏది కావాలో అది తీసుకుని వెళ్ళమన్నాడంట. ఏం తీసుకుని వెళ్ళమన్నాడంట? నీకు ఏది కావాలంటే అది తీసుకెళ్ళి, బంగారమా, డబ్బా, ఎండ, లేకపోతే ఏదైనా వస్తువులో ఏది కావాలంటే అది తీసుకుని వెళ్ళండి. అందరూ వస్తున్నారంట, వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళు తీసుకొని వెళ్తున్నారంట. ఒక వ్యక్తి వచ్చాడంట. వచ్చి ఉదయం మొదలుకొని సాయంత్రం దాకా ఆడే నిలబడ్డాడంట. అందరూ వస్తున్నారు, తీసుకొని వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళకి ఇష్టం తీసుకుని వెళ్తున్నాడు. రాజుగారు చూచి ఏంటయ్యా నువ్వు ఉదయం నుండి సాయంత్రం అవుతుంది ఇంకా ఇక్కడే నిలబడ్డావు, నీకేం కావాలో తీసుకుంటే ఆయన అన్నాడంట, అందరు తీసుకెళ్ళింది స్థిరత్వంగా ఉండేది కాదయ్యా, నాకు నువ్వే కావాలన్నాడంట. ఏం కావాలన్నాడంట? నువ్వే కావాలి. ఎందుకు? నువ్వుంటే సమస్తము ఉన్నట్లే. మన జీవితంలో కూడా లోకంలో ఉన్న ఆస్తుల వైపు కాదు, దేవుని వైపు ఆస్తి కలిగిన వారమై, దేవుని వైపు తలంపు కలిగిన వారమై, దేవుని వైపు చూస్తూ దేవుని కలిగి ఉంటే సమస్తము ఇవ్వగలిగిన వాడు ఆయనే. యథార్థవంతులు ఏం చేస్తాడంట? ఆయన ఆశీర్వదిస్తాడండి. ఏం చేస్తాడు? మన యథార్థత మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. మన యథార్థ ప్రవర్తన మనం దీవెనలోకి నడిపిస్తుంది. మన యథార్థ లక్షణాలు మనకు అయ్యి మన కుటుంబానికి దీవెనకరంగా మార్చబడతాయి. దేవుని బిడ్డలారా, అంతేకాదు దేవుని బిడ్డలారా, రెండో మాట ఇప్పుడు మనం చదువుకున్నట్లయితే యథార్థవంతుడు. మనుషులు చెప్పట్లే ఈ మాటలు, ఎవరు చెబుతున్నారు? సాష్టాంగు దేవుడే ఒక సాతానుతో మాట్లాడుతున్న మాటలు. భూలోకంలో ఉన్న భక్తుడు ఉన్నాడు, చూసావా? అతని పేరు ఏబు. అతను చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు. అతను చెడుతనమును విసర్జించిన వాడు, యథార్థవంతుడు. ఎవరంటే ఆయన? రెండో విషయం ఏంటండి? యథార్థంగా మనం బ్రతకాలి. దేవుని కొరకు మనం ఎలా బ్రతకాలి? ఈరోజు కొంచెం చిన్న అల్పమైన వాటి కోసం మన యథార్థతను ఏమవుతున్నాం? కోల్పోతున్నాం. చిన్న అల్పమైన వాటి కోసం, సుఖమైన అంటే ఒక క్షణికితమైనది, అంటే కాసేపులో ఆనందాన్ని పొందుకుని ఆనందాన్ని మరలా మర్చిపోతాం. వాటి కోసం మన హృదయం అనే యథార్థతను ఏమవుతున్నాం? కోల్పోతున్నాం. ఏందమ్మా ప్రార్థనకు రాలేదంటే, ఏమొచ్చానన్నయ్యా ఒకటే బాధ, ఏమొచ్చానన్నయ్యా ఒకటే. ఏం కూర్చునేది? బాగలేక మంచం మీద పడుకొని ఉండదు, బాగలేక ఇంట్లో కూర్చొని దేవుని ప్రార్థన చేస్తూ ఉండదు. ఏమి ఎక్కడో టైంపాస్ చేసిద్ది, ఏమి ఎక్కడో గడిపిద్ది, దేవునికి ఇవ్వాల్సిన ఎక్కడో గడిపిద్ది. కానీ పలికే మాట ఏంటి? ఏందమ్మా రాలేదంటే,
ఈరోజు అసలు బాగాలేక రాలేదయ్యా. కొంతమంది నేను అడుగుతూ ఉంటా, ఆదివారం కదమ్మా దేవుడు 6 దినాలు నిన్ను ప్రేమించాడు, 7వ దినం దేవునికి ఇవ్వాలి కదా, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి పునరుద్ధరణ తిరిగి లేచిన రోజు కదా, ఆయనకి కృతజ్ఞతగా మనం ఆదివారం దేవుని స్తుతించాలి అంటే, నా బాధలు ఏం తెలుసా అని ఆదివారం పని పోతే రేపు పొద్దున అట్టునిదో వారాలు వస్తారు, నెలలు వస్తారు, రోజులు వస్తారు. దేవునికే నువ్వు సమయమైపోతే, యథార్థంగా దేవునితో నువ్వు గడపపోతే, యథార్థంగా దేవునితో నువ్వు మాట్లాడుకోకపోతే, యథార్థంగా దేవుని దగ్గర కూర్చొని నీ కష్టాన్ని నువ్వు చెప్పుకోకపోతే, ఇంకా మనుషునికి నువ్వేం చెప్పగలుగుతావు? ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా యథార్థతను కోల్పోగాకు. నేను అదే చెబుతా చాలా సందర్భాల్లో. నన్ను వెంబడించే యవనస్తులు కానీ నా కుటుంబంలో కానీ అదే చెబుతా. ప్రాణం ఎంతవరకు నిద్దో తెలియదు, రేపటికి ఏం జరిగిద్దో తెలియదు. దేవుని విషయంలో మనం యథార్థతను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. ఆ యథార్థతను విడిచిపెట్టామనుకో ఆస్వాదింపబడడం చాలా కష్టం. ఆశీర్వాదం కానరాదు. మనం ఎంత ప్రాకులాడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత ఎదుగులాడుకున్నా ఆ రెట్టింపు ఆశీర్వాదం మన జీవితంలో కరువైపోతుంది. ఎప్పుడు? యథార్థత లేనప్పుడు. నువ్వు అవునంటావును, కాదంటే కాదు. నిన్ను దేవుడు చూస్తున్నాడు, మనుషులు కాదు. మనుషుల మెప్పు కోసమో, మనుషుల యొక్క ఆలోచన కోసమో, మనుషుల యొక్క ఘనత కోసమో, మనుషులు ఏదో నన్ను పొగుడతారని ఎప్పుడు ఆలోచించవద్దు. మనుషుల యొక్క మెప్పు కంటే దేవుని మెప్పు నీకుంటే చాలు. మనుషుల యొక్క ఘనత కంటే దేవుడు నిన్ను చూస్తే చాలు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, రెట్టింపు ఆశీర్వాదం పొందాలంటే, రెట్టింపు దీవెనను పొందాలంటే రెండో మెట్టు ఏం కలిగి ఉండాలి? మనము యథార్థతను కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? యథార్థతను మనం కలిగి ఉండాలి. యథార్థత లేకపోతే ఒక విషయం చెబుతాను నేను, పెద్దోని బిడ్డలారా. మీ అందరికీ తెలుసు, శిష్యులలో ఒక శిష్యుడు, ఆయన ఇస్కరియోతు యూదా. ఎవరండి? యూదా. డబ్బుకు ఆశపడి తన ఆత్మీయ జీవిత యథార్థతను కోల్పోయాడు. దేవుడు సమస్తము జరిగేది జరగబోయేది శిష్యులతో అన్నీ పంచుకున్నాడు. మీలో నన్ను ఒకడు అప్పచెప్పబోతున్నాడని కూడా చెప్పాడు. అంటే కళ్ళకు కట్టినట్టుగా జరగబోయే విషయాన్ని అందరికీ తేటతెల్లగా యేసుక్రీస్తు వారు చెప్పినా తన యథార్థతను ఏమైపోయాడండి? కోల్పోయాడండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట, దేవుడు నుండి పక్కకి వెళ్ళిన తర్వాత మరొక మాట. ఈరోజు ఇలాంటి బ్రతుకులు ఎంతమంది బ్రతుకుతున్నాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు మన మాటలు ఒక రకంగా ఉంటాయి. ఈ యొక్క వాకిలి దాటి వెళ్ళగానే, రోడ్డు మీదకి వెళ్ళగానే మన యొక్క మాట వేరే రకం. ఎలా ఆస్వాదింపబడతాం? అప్పుడు ఎలా వర్ధిల్లుతాం మనము? ఎలా ఫలిస్తాం మనము? ఎలా దేవుడు మనం రెట్టింపు ఆశీర్వాదం మనకి ఇవ్వగలుగుతాడు? అందుకని యథార్థత లేదు కాబట్టే ఏమైపోయాడు? బలైపోయాడు. తన యొక్క ఆయుష్ను తనంతటికి తానే చెరిపివేసుకున్నాడు. యథార్థ క్రైస్తవుడు ఎప్పుడు కోల్పోకూడదు. గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందొచ్చినా, అది దుఃఖమైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుని నమ్ముకున్న మనము యథార్థతను ఏనాడు కూడా మన జీవితంలో కోల్పోకూడదు. కోల్పోయిన మరుక్షణమే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనము చూడలేము. అందుకని దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోలేకపోతున్నాం. యథార్థవంతుడైన యోసేపుని చూడండి. కష్టం వచ్చినా, నిందపడినా, సరసాలలో ఉన్న, అన్నలు నెట్టివేసినా, అన్నలు గుంటలో నెట్టినా, అన్నలు అమ్మివేసినా, తండ్రి నుండి దూరం అయిపోయినా, తన యథార్థ జీవితమును దేవుని దగ్గర ఏనాడు కోల్పోలా. అందుకనే యోసేపుడు తీసుకెళ్ళి ఉన్నతమైన స్థితిలో దేవుడు కూర్చోబెట్టాడు. క్రైస్తవుడికి ఉండాల్సిన ఒక నిరీక్షణ అదే.
క్రైస్తవుడు ఎదురు చూడవలసిన నిరీక్షణ అదే. ఈ రోజు కాపోయిన మరొక రోజుకి, మరో రోజు కాపోయిన మరొక రోజుకి, ఈ దినము కాపోయిన మరొక నెలకి, ఆ నెల కాపోయిన మరొక నెలకైనా నేను నమ్ముకున్న దేవుడు యథార్థవంతుడు కాబట్టి, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను కాబట్టి నా దేవుడు నన్ను చెయ్యి విడిచి పెట్టాడు. అవునండి, మనుషులు నమ్ముకుంటే మనల్ని చేయి విడిచిపెట్టేస్తారు. లోకాన్ని నమ్ముకుంటే మనల్ని చేయి విడిచిపెట్టేస్తుంది. నానుకున్న వారు కూడా మనల్ని చేయి విడిచిపెట్టేస్తారు. దేవుని నమ్ముకుంటే మనల్ని చేయి విడిచి పెట్టడు, చేయి విడిచిపెట్టడు. మన స్థితిగతులు ఆయనకు తెలుసు కాబట్టి రైట్ సమయంలో ఎప్పుడు ఏది కావాలో అది దేవుడు మనకు చేస్తాడు. ఆ యథార్థత జీవితం కలిగినప్పుడే మనం ఆస్వాదింపబడతాం. ప్రద్దోని బిడ్డలారా, మూడో విషయం మనం చూస్తే ప్రద్దోని బిడ్డలారా, అతను ఉన్న మంచి క్వాలిటీ, అతను ఆస్వాదింపబడటానికి మరొక గుణం ఏమిటంటే, రెండంతల ఆశీర్వాదం పొందడానికి ఒక గుణం ఏమిటంటే ప్రద్దోని బిడ్డలారా, అరుణోదయంలో లేచి ప్రార్థన చేసేవాడు అంట. ఇందా బైబిల్లో ఎక్కడైనా చూద్దామా? ఈరోజు బద్దకు మనం లెక్కలేం, ప్రార్థన చేయలేం. ఏం చేస్తాంలే, ఏం పాల్గొంటాంలే, కాసేపు చేద్దాంలే. బద్ధకం, మన శరీరం మనకు ఒక్కసారి సహకరించిన బద్ధకంలో అయిపోతున్నాయి. నీవును, నీ పిల్లలను, నీ కుటుంబం ఆస్వాదింపబడాలంటే అంటే ఉదయకాలము ప్రార్థన నీ జీవితంలో ఎంతైనా అవసరం. బైబిల్ గ్రంథం చూడండి, ఏబు చేసాడో చేయలేదో. ఏబు గ్రంథము ప్రద్దోని బిడ్డలారా 1వ అధ్యాయము 5వ వచనం 4వ లైన్లో చదవండి. ఏబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం 4వ లైన్ వినండి, జాగ్రత్తగా వినండి. ఉదయమునే లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. ఏం చేశాడంట అండి? ఎవరి కొరకు? తన కుమారుల కొరకు, తన కుమార్తెల కొరకు, తన భార్య కొరకు, తన సమాజం కొరకు, తన బంధువుల కొరకు, తన చుట్టుపక్కల ఉన్న వారి కొరకు ఏం చేసేవాడంట? అరుణోదయం అంటే ఉదయమునే లేచి, పెందల కాడనే లేచి. ఈరోజు మనం దహన బలులు అర్పించలేము, కానీ ఏం చేయాలి? దహన బలి లాంటి ప్రార్థన మనం చేయాలి. మనం చేస్తున్నామా? అందుకని నీ కుటుంబంలో హెల్త్ కనపడుతుంది. అందుకని నీ కుటుంబంలో ఎప్పుడు ఎత్తుక్కునే పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నావు. అందుకని నీ కుటుంబంలో దేవుని దీవెన కానరావటంలా. అందుకని నీ కుటుంబంలో రెండంతల ఆశీర్వాదం లేకుండా పోతుంది. ప్రతి క్రైస్తవుడు, దేవుని ఎరిగిన దేవుని బిడ్డ నేర్చుకోవలసిన అనుభవం ఏమిటంటే, చేయవలసిన క్రమం ఏమిటంటే, ఉదయకాలమున పెందల కాడ లేచి అరుణోదయమున నువ్వు ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి ప్రార్థన? మనం ఎప్పుడు చేయాలి? పెందల కాడనే చీకటిలో లేచి, అరుణోదయం సూర్యుడు అస్తమించక ముందే, తెల్లవారుజామున. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇంకా మీకు అర్థమయ్యాలంటే ఏకూజామున, కోడి కూయక మునిపే మన 2 మోకాలు వంచి, మోకాలు వంచలేకపోతే కూర్చొని ఆయన దేవుని పాదాలు పట్టుకొని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ పిల్లలు ఒక్కొక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ యొక్క బంధువుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ స్నేహితుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ సమాజం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరు ఉంటారు, ఆవలించకుండా 7 గంటలు లెగుస్తారు. ఒక్కొక్కరు ఉంటారు 8ంటికి లేచే వాళ్ళు ఉంటారు. దేవునికి నువ్వు ఏకూజామున లేచి ప్రార్థన చేయకపోతే, ఏకూజామున చేసి దేవుడి దగ్గర నువ్వు మోకాలు వంచకపోతే, ఏకూజామున చేసి నీ బాధలు దేవునికి చెప్పుకోకపోతే, ఏకూజామున లేచి నీ కుటుంబముల కొరకు ఒక్కొక్కరి కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే, రెండంతల ఆశీర్వాదం నీ కుటుంబంలోకి ఎలా వస్తుంది? రెండంతల దీవెన నువ్వు ఎలా పొందుకోగలుగుతావు?
రెండంతల పూర్వము కలిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు ఎలా చూడగలుగుతావు? మన కుటుంబాల్లో ఉన్న ఈ ప్రార్థన, మన కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థన చేస్తున్నామా? అరుణోదయం దేవునితో మనం గడపగలుగుతున్నామా? ఏకుజాము ప్రార్థన మోకాలు వంచగలుగుతున్నామా? చెప్పుకోవటానికి ఎన్నో చెప్పుకుంటాం, నిద్రపోవటానికి ఎన్ని సాకులు చూస్తాం. మీరే కాదండి, కొన్ని సందర్భాల్లో అంతే. కానీ పెద్దోని బిడ్డలో మార్చుకోవాలి. మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. వాళ్ళందరూ వాళ్ళు చేస్తారులే, నేను చెప్పితే ఏమైందిలే, చేసేవాళ్ళు ఉన్నారు కదా, అది కాదు. నీ ప్రార్థన నిన్ను రెండంతల ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. నీ ప్రార్థన నీ పిల్లల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబం ఆశీర్వాదంలోకి నడిపిస్తుంది. నీ ప్రార్థన నీ కుటుంబ సభ్యులను దీవెనలోకి నడిపిస్తుంది. ఏబు రెండంతల ఆశీర్వాదం పొందటానికి కారణం, చాలామంది ఏబు పోగొట్టుకున్నాడుగా, కష్టపడ్డాడు కదా, శ్రమ పడ్డాడు కదా, మరలా దేవుడు చూచి ఇచ్చేసాడండి ఆశీర్వాదం. దేవుడు ఊరక చూడలా. అతని క్రియలు, అతని విధానము, అతను చేసే ప్రవర్తన, అతను చేసే నడవడి మొత్తము చూచి మరలా పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని ఏబుకు దేవుడు ఇచ్చాడు. ఏంటి మూడో మెట్టు? రెండంతల ఆశీర్వాదం పొందాలంటే, రెట్టింపు దీవెన మనం పొందాలంటే ఏంటి? ఏకుజావు ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఎప్పుడు? 8 గంటలకు కాదు, తెల్లవారుజామున 4 గంటలకే, వీలైతే ఒక 4 గంటలు, లేకపోతే 5 గంటలకైనా దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి రెట్టింపు ఆశీర్వాదంలోకి దేవుడిని నడిపిస్తాడు. నువ్వు చేస్తున్నావా? నువ్వు చేయగలుగుతున్నావా? ఒకవేళ ఇప్పుడు దాకా నువ్వు చేయలేదేమో, అందుకని కుటుంబం ఆశీర్వదింపబడలేదేమో, ఇప్పుడు దాకా దేవుని దగ్గర అటువంటి ప్రార్థన అనుభవంలో నువ్వు లేవేమో. ఇక్కడ నుండైనా, ఈ రోజు నుండైనా ఏం చేస్తావు? నువ్వు అలవాటు చేసుకో. అలా ప్రార్థన చేయటం అలవాటు చేసుకో. నీ కుటుంబం వర్ధిల్లుతుంది, నీ కుటుంబం ఫలిస్తుంది, నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. పూర్వము కలిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, నీ దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతున్న మాట, ఒకటి చెడుతనం విసర్జించే వారిగా ఉండాలి. 2 ఏమి ఉండాలి? మనము యథార్థవంతులుగా బ్రతకాలి. 3 ఏం చేయాలి? అరుణోదయ ప్రార్థన మన జీవితంలో ఉండాలి. 4వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తా. దేవుని బిడ్డలారా, నిత్యము ప్రార్థన చేసే కుటుంబంగా మన కుటుంబం ఉండాలి. ఎప్పుడు? నిత్యం. అక్కడే ఉన్నది 5వ వచనం చదవండి. ఏబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఎప్పుడంట? కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, లేకపోతే మన చేతిలో డబ్బులు లేనప్పుడు, లేకపోతే మనకు అవసరమైనప్పుడు చేయలా. ఎప్పుడంట? తను బ్రతికినంత కాలం నిత్యము అలాగనే ప్రార్థన చేశాడంట. చాలామంది కష్టాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, చాలామంది ఇబ్బందులు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు, చాలామంది అవసరం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారు, చాలామంది వారికి ఉన్న సమస్యను బట్టే ప్రార్థన చేస్తారు. అవి తీరిపోయినంటే మరలా ప్రార్థనలో కూర్చోలేరు, ప్రార్థన చేయలేరు. చాలామందిని చూస్తూ ఉంటా. పెద్దోని బిడ్డలారా, అవసరం వచ్చిందంటే చూడండి, ఎవరు పిల్లలకు ముందు దెబ్బ పరిగెత్తుకుంటూ వచ్చి, అన్నయ్య మా ప్రార్థన చేయవా, ఈ బాధ ఉంది అంటారు. సరే, కన్నీరు గార్చి దైవజనులు ప్రార్థన చేసి వారి కొరకు మొరపెట్టిన తర్వాత, సమస్య తీరిన తర్వాత మరలా వచ్చి మందిరంలో కనపడతారనుకుంటే మరలా కనపడ్డాం. మళ్ళీ ఎప్పుడు? అవసరం వచ్చినప్పుడే. అది కాదు, నిత్యము దేవుణ్ణి మనం స్తుతించే వారిగా ఉండాలి మన కుటుంబం. అదే అంటాడు యెహోషువ, నేనును నా కుటుంబం యెహోవాను సేవించెదము. ఒకరితో పని లేదు మనకి. నీవును నీ కుటుంబము నిత్యము దేవుని ఆరాధించాలి. నీవును నీ కుటుంబము నిత్యము దేవుని స్తుతించాలి. నీవును నీ కుటుంబము నిత్యము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. నీవును నీ కుటుంబము నిత్యము దేవుని వాక్యం చదవాలి. నీవును నీ కుటుంబము నిత్యము దేవునితో మాట్లాడుకోవాలి. నీవును నీ కుటుంబము నిత్యము దేవుని స్వరము కొరకు ఎదురు చూడాలి. నీవును నీ కుటుంబము దేవుడు చూస్తున్నాడనే భయముతో దేవుని సన్నిధిలో ప్రతిరోజు మోకాలు వంచాలి.
ఆ నిత్యము అనే ప్రార్థన జీవితంలో మనకు వస్తే, నిత్యము దేవునితో మనం ప్రార్థన చేయటం, స్నేహం చేయటం నేర్చుకుంటే మన జీవితము రెండొంతుల ఆశీర్వాదంలోకి మార్చబడుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఒకటి, రెండొంతుల ఆశీర్వాదం పొందాలంటే మనం ఎలా ఉండాలి? చెడుతనమును విసర్జించాలి. రెండోది ఏం కలిగి ఉండాలి? మనము యథార్థంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రాణము పోతున్నా ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. మూడోది ఏంటి? ఏకుజాము ప్రార్థన మన జీవితంలో ఉండాలి. తెల్లవారుజామున ప్రార్థన చేయాలి. నా బిడ్డలు పనికి వెళ్ళారు, లేకపోతే నా బిడ్డలు కష్టపడుతున్నారు, నా బిడ్డలకి కష్టాలు ఉన్నాయి, నాకు ఈ కష్టాలు ఉన్నాయి, తీర్చగలిగిన వాడు ఎవరున్నారు? నువ్వే కదయ్యా, నువ్వు తీర్చయ్యా. మరలా నాకు పూర్వము కలిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని నాకు దయచే ప్రభువా, ప్రార్థన చేయాలి. నాలుగోది ఏంటి? నిత్యము దేవుని మనము స్తుతించాలి. ఏం చేయాలి? నిత్యము. ఈరోజు చేసాం కదా, రేపు ఏం చేస్తాంలే, ఈరోజు కుదరలేదులే, రేపు చేసుకున్నాంలే అనకూడదు. దేవునికి ఇచ్చే సమయము మనము ప్రతిరోజు ఇవ్వాలి. అప్పుడే మన కుటుంబము రెండొంతుల ఆశీర్వాదములోనికి మార్చబడుతుంది. ప్రద్దోని బిడ్డలారా, అటువంటి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనం దేవుని వాక్యాన్ని చక్కగా విన్నాం. ప్రియులారా, ఒక మనిషి ఆశీర్వదించబడాలి అంటే 4 విషయాలు దేవుడు తన సేవకుడిని నిలబెట్టుకుని మాట్లాడిన మాటలు మనం విన్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ 4 విషయాల్లో మనం అనుసరించినట్లయితే దేవుని కృప మనపై ఉంటుందనేటువంటి ఒక వాస్తవాన్ని మనం తెలుసుకున్నాం. మరి నీ కుటుంబంలో నువ్వు ఎక్కువ జాములో లేచి ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ఎతుకుతూ కనిపెడుతూ ఉండాలని దేవుడు మనతో రాత్రి మాట్లాడాడు. అలాగనే ఎక్కువ జాములో చేసేటువంటి నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని, దేవుడు నీ కొరకు దాసి ఉంచిన మేళ్ళు నీకు అనుగ్రహిస్తాడు అని తన సేవకుని ద్వారా మాట్లాడిన మాటలు మనం విన్నాం. అలాగనే తన కుటుంబము ఎంతో శోధనలో ఉన్నప్పటికీ కూడా ఏ సమయంలో కూడా దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టక యోబు చేసిన ప్రార్థన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవలసిందిగా మరి దేవుడు తన దాసుని ద్వారా హెచ్చరించాడు. ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ రాత్రి వేళలో, ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు దయచేయండి, మా కుటుంబం అంతా ఎప్పుడు నీ సన్నిధిలో నీ ప్రార్థనలో ఉండేవారిగా చేయండి. ప్రభువా అలాగే నా కుటుంబం అంతా ఎక్కువ జాముని లేచి నిన్ను స్తుతించి ప్రార్థించున్నట్లు చేయమని ప్రభువుని అడుగుదాం. ప్రియులారా, మీరెవరు మౌనంగా ఉండకండి. ఈ సమయంలో యోబు కూడా ఎక్కువ జాములు లేచి ప్రార్థన చేసిన తర్వాతే రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం విన్నాం. కనుక ఎవరు కూడా ఈ సమయంలో మౌనంగా ఉండక దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా మనం ఉందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ అపారమైన ప్రేమను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. దయగలిగినటువంటి మా ప్రభువా, మీ దాసుని నిలువ పెట్టి తండ్రి మీరు మాట్లాడిన మీ మాటలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును ప్రభువా, ఈనాటి దినాల్లో ఎంతమంది తండ్రి నాయన యోబు లాంటి జీవితం కలిగి ఉంటున్నారు తండ్రి. ఒకసారి ఎవరిని వారు పరిశీలించుకునే వారిగా చేయండి. దయగలిగినటువంటి దేవా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి వేళలో హెచ్చరికలు మీరు ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభువుని లేఖనం సెలవిస్తూ ఉంది ప్రభువా, హెచ్చరించబడిన వారు దిద్దుకున్నప్పుడు వారు దీవించబడుదురని సెలవిస్తూ ఉన్నావు. కనుక నా తండ్రి రాత్రి వేళలో ప్రభువుని దాసుని ద్వారా మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరికి వారి హృదయములో స్థిరపరచండి ప్రభువా. రెట్టింపు ఆశీర్వాదమును పొందుకునే వారిగా చేయండి, రెట్టింపు దీవెనలు పొందుకునే వారిగా చేయండి. ప్రతి ఒక్కరిలో ఒక పట్టుదల కలిగిన ప్రార్థనాత్మ దయచేయండి. ప్రతి ఒక్కరిలో తండ్రి ఒక నిరీక్షణ కలిగిన ప్రార్థనాత్మ దయచేయండి. మీరు ఖచ్చితంగా దీవించే దేవుడని ప్రభువా ప్రతి ఒక్కరు గుర్తించగలిగారు, కానీ ప్రార్థించే స్థితిలో లేకుండా ఉంటున్నారు. కనుక ఈ రాత్రి వేళలో చెప్పబడిన మాటల ద్వారా
ప్రతి హృదయములో నీ మాటలు స్థిరపరిచి బలపరిచి ప్రతి ఒక్కరిని ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆదరించండి. మైకేంద్రం ద్వారా ఇంటున్నటువంటి అనేక మందిని ప్రభువా ఈ రాత్రి మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి లైవ్ ద్వారాగా తండ్రి చూస్తూ వింటున్నటువంటి వారిని కూడా ప్రభువా మీరు బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగనే తండ్రి రాత్రి ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ ప్రభువా మెలకువగలిగిన ప్రార్థన ఆత్మతో నింపబడాలి. అలాగనే తండ్రి ఎక్కువ జామున చేయగలిగిన ప్రార్థన ఆత్మ వారికి కలుగు చేయండి. అలాగనే ఎడతెగక కుటుంబంతో కలిసి ప్రార్థించగలిగిన కృప దయచేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసయ్య ఘనమైన అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.